కూడా దేవుని స్తుతిద్దాము. పెద్దవారు కూడా స్తుతించండి. పెద్దవారు కూడా దేవుని స్తుతించండి. ప్రభువా మీ స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా మీ స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయ, హల్లెలూయ. జీవాధిపతి, జీవాధిపతి, జీవాధిపతి మీ స్తోత్రం. అయ్యా, ఇంతవరకు మమ్మల్ని కాపాడావు, ఇంతవరకు మమ్మల్ని కరుణించావు, మీ కటాక్షం మా మీద ఉంచావు. అయ్యా మీ కొందనాలు. అయ్యా మమ్మల్ని దాటిపోకుండా మమ్మల్ని కాపాడావు, మమ్మల్ని దాటిపోకుండా నువ్వు కాపాడావు. నీ కటాక్షం మా మీద ఉంచావు, మీ దయ మా మీద ఉంచావు. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయ, 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 హల్లెలూయ. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయ, హల్లెలూయ. యేసు మీ కొందనాలు, యేసు మీ కొందనాలు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయ, హల్లెలూయ. దేవా మీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయ, 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 హల్లెలూయ. ఓ మీ స్తోత్రం దేవా, మీ కొందనాలు. మంచి కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి, మా ప్రధాన కాపరి దేవా మీ కొందనాలు. మా ప్రధాన కాపురం తండ్రి మీకు స్తోత్రం. మా రక్షకుడా మీ కొందనాలు. వందనాలు ప్రభువా, వందనాలు అయ్యా. ఎంత ఈయన నమ్మదగిన వాడు ప్రభువా. అయ్యా మళ్ళీ ఏ యోగ్యత లేని మమ్మల్ని కాపాడారు, మీ కరుణ కటాక్షము మా మీద ఉంచారు, మీ దయ మా మీద ఉంచారు ప్రభా. మీకు స్తోత్రం. ప్రతివారు కూడా స్తుతించండి. మీ దయ మా మీద ఉంచారు, మీ కరుణ కటాక్షం మా మీద ఉంచారు ప్రభా. మీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. యేసయ్యా మీ స్తోత్రం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా మీ స్తోత్రం దేవా మీ కొందనాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయ, హల్లెలూయ. పాస్టమ్ గారు కూడా ఇక్కడికి వస్తారు. దేవుని సేవకులు, పరిచారకులు కూడా ఇక్కడ రండి, ముందు రండి. వింటున్నారు నా మాట? పరిచారకులు, సేవకులు ముందు రండి. పెద్దవారు కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయ. యేసయ్యా మీ స్తోత్రం, యేసయ్యా మీ స్తోత్రం, యేసయ్యా మీ కొందనాలు, యేసయ్యా మీ కొందనాలు. ఓ హల్లెలూయ, హల్లెలూయ. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా మీ స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయ, హల్లెలూయ. దేవా మీ కొందనాలు, దేవా మీ కొందనాలు, దేవా మీ కొందనాలు. ఓ జీవాధిపతి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. యేసయ్యా మీ కొందనాలు దేవా మీ స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయ, 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 హల్లెలూయ. మంచి దేవా, మంచి దేవుడా, మంచి దేవుడా, మంచి దేవా, గొప్ప కాపరి మీ స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయ, 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 హల్లెలూయ. దేవా మీకు స్తోత్రం. ప్రేజ్ చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాము వాగ్దానం కొరకు. పరిశుద్ధులైన దేవా, మా గొప్ప తండ్రి, జీవాధిపతి, మీ ఉన్నతమైన ఘనమైన నామం కొరకు స్తోత్రం. పాత సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడారు. నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన కృప కొరకు వందనాలు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ వాగ్దానం ఇస్తున్నాం. వాగ్దానము సంఘం కొరకు మరి బయలుపరచబడిన ఈ వాక్యాన్ని ప్రభువా మీకు తెలియజేస్తాము. ఓ హల్లెలూయా. ఈ వాగ్దానం పెట్టి మీకు నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తూ యేసు దేవుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి మీరు పక్కన రండి, దయచేసి పక్కన. దేశమా భయపడక సంతోషించి గొంతులు వేయము, యెహోవా గొప్ప కార్యము చేశాను, నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. కూర్చో. గొప్ప వాగ్దానం. మనందరూ కూడా బైబిల్ తెరిచి ఈ వాక్యాన్ని చూద్దాము. మనమందరూ కూడా బైబిల్ తెరిచి ఈ వాక్యం చూద్దాము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని మరొకసారి నేను చదువుతాను చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని దయచేసి అందరూ కూడా. జోయెల్ చాప్టర్ 2:21. దేశమా
భయపడక సంతోషించి గొంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. అలాగే 26 వచనం కూడా 26 కూడా చదువుతాం చూడండి. నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు, అప్పుడు ఇశ్రాయేలు మధ్య నున్న వాడినను నేనే మీ దేవుడని తెలుసు, యెహోవానని నేను తప్ప వేరొక దేవుడని మీరు తెలుసుకుందురు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపద్దాము. పిల్లగా, దేవుడు ఈ వాగ్దానాన్ని బయలుపరిచాడు. కాలంలో ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాకు అది బయలుపరిచాడు. ఆ బయలుపరిచిన వాక్యాన్ని అప్పటి నుంచి నేను ప్రభువుని అడుగుతున్నప్పుడు దేవుడు చక్కని మాటలు ఈ వాగ్దానం మీద ప్రభు చక్కగా సిద్ధపరిచాడు. పిల్లరా, దయచేసి ఈ మాట దయచేసి ప్రతి వారు కూడా బైబిల్ అందరూ తెరిచి ఒక చదువుదాం. అందరూ బైబిల్ తెరిచి ఈ వాక్యం చదువుదాం. అందరూ చదువుదాం. ఓకే, రైట్. దేశమా, అందరూ నాతో పాటుగా, దేశమా భయపడక సంతోషించి గొంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. గట్టిగా క్లాప్స్ కొట్టండి ఒకసారి. దేవుడు గొప్ప అభయం ఇస్తున్నాడు, గొప్ప వాగ్దానం చేశాడు. ఈ పరిస్థితి అంతా వివరించడానికి సమయం కాదు. క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. ఎందుకు దేశం అంటే ఏమిటి, ఎవరు అంటున్నారు, ఆ దేశం ఎలాంటిది, ఆ దేశం ఏమైంది, బాగానండి. దేశం అంటే ఏమిటి, ఆ దేశం ఎలా ఉండేది, ఆ దేశం ఎలాగైపోయింది, ఆ దేశానికి మళ్ళా తిరిగి ఏ అభయం ఇస్తున్నాడు, ఏ వాగ్దానం చేస్తున్నాడు అన్న దాని గురించి క్లుప్తంగా మీకు జ్ఞాపం చేస్తాను. ఈరోజు రేపు ఉదయము తదుపరి పిల్లరా దీని మీద చాలా వర్తమానాలను దేవుడు ఇచ్చాడు, అది మీకు తెలియజేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేశం అన్న దగ్గర ఒక మాట పెట్టుకుందాం, సంగమా. చెప్పండి, దేశం అన్న దగ్గర ఏం పెడతా చెప్పండి, సంగమా. సంగం అన్న దగ్గర ఇంకొక మాట అందాం, ఏం చెప్పండి, విశ్వాసి. చెప్పండి, సంగం అన్న చెప్పండి, విశ్వాసి. ఇంకొకటి చెప్పండి, దేశమా అంటే చెప్పండి, గట్టి చెప్పండి. దేశం అంటే సంగమా, సంగం అంటే విశ్వాసి. ఏమన్నాడు, విశ్వాసతో భయపడక, ఎరుగుడు, భయపడక సంతోషించి గొంతులు వేయమంటున్నాడు. సంతోషించి గొంతులు వేయమన్నాడు. యెహోవా ఏం చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఏం చేశాడు చెప్పండి, గొప్ప కార్యాలు. ఎలా చేశాడో ఆ మాటలు మీకు తెలియజేయకముందు పిల్లరా ఈ దేశం గురించి ఒక మాట చెప్తాను. దయచేసి ఈ దేశం ఎలాంటిది అని అంటే దేవుని వాక్యంలో దయచేసి ద్వితీయోపదేశకాండము త్వర తీయండి, 11వ అధ్యాయము 11 నుంచి 15 వచనం వరకు చదువుదాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము, డిటారమనీ చాప్టర్ 11 to 15. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11 నుండి 15 వరకు చదువుదాం. చదువుతాముడు కిషోద్దాం. బయలు వెళ్తున్న దేశము, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. ఆగండి, అదే దేశం చెప్పండి, నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. అందరు చప్పలు కొడదాం. ఒక్క నిమిషం, ఎవరిని పోవద్దని చెప్పండి. ఇప్పుడు ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని చెప్పండి. ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పండి. కట్టుకొని వెళ్తున్నారు. ఇప్పుడు దెయ్యం విననేది. ఇప్పుడు చూడండి, గమనించండి. ఏ దేశం అని అంటే చూడండి, ఏ దేశం అంటే యెహోవా లక్ష్యపెట్టిన దేశం అని చెప్పండి. ఏ దేశం చెప్పండి, ఇంకొంచెం చెప్పాలి. యెహోవా లక్ష్యపెట్టిన దేశం. యెహోవా లక్ష్యపెట్టిన దేశం అన్న దగ్గర ఎవరున్నారు, దేవుడు ఎవరిని లక్ష్యపెట్టాడు, చెప్పండి, సంఘాన్ని లక్ష్యపెట్టాడు. సంఘం అంటే ఎవరిని లక్ష్యపెట్టాడు, నన్ను లక్ష్యపెట్టాను చెప్పండి. ఎవరిని లక్ష్యపెట్టి చెప్పండి, నన్ను లక్ష్యపెట్టే దేశం. చూడండి, దేవుడు లక్ష్య పెడితే
ఎన్నో కార్యాలు మనం చూస్తాం, ఎన్నో కార్యాలు చూస్తాం. బైబిల్లో నిర్గమకాండము 2వ అధ్యాయము 26వ వచనంలో ఏముందంటే, దేవుడు వారి యందు లక్ష్యమించను. దేవుడు ఏం చేశాడు చెప్పండి? వారి యందు లక్ష్యమించాడు. లక్ష్యమించి ఐగుప్తు యొక్క ఇనప కొలుముల నుండి, బానిసత్వం నుండి వారిని విడుదల చేశాడు. లక్ష్య పెట్టిన తర్వాత దేవుడు ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. లక్ష్య పెట్టిన తర్వాత దేవుడు ఏం చేయలేదు చెప్పండి? విడిచిపెట్టలేదు. వారిని ఏం చేశాడు? తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి? ఇనప కొలుముల నుండి. దేవుడు లక్ష్య పెడితే అలాగుంటుంది. దేవుని బిడ్డ, దేవుడు అనుదినము అనుక్షణము కూడా దేవుడు మనం లక్ష్య పెడుతున్నాడు. మన ఎడల గురి కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు. ఏనాడు ఎప్పుడు కూడా ఆయన మనం విడిచిపెట్టలేదు. ఒకవేళ దేవుడు మన విడిచిపెడితే ఒక క్షణము కూడా మనం బ్రతికేవారం కాము, ఒక క్షణము కూడా జీవించేవారం కాము. ఈరోజు సజీవులుగా ఉన్నామంటే, ఈరోజు ఆరోగ్యకరంగా ఉన్నామంటే, ఈరోజు ప్రభు సన్నిధిలో వాచనాలు సర్వీసులో మనం గడుపుతామంటే ఆయన మన ఏం చేశాడు చెప్పండి? లక్ష్యమించాడు. హల్లెలూయా! ఎంత ప్రేమ చూడండి. కాబట్టి ఆ దేశానికి ఏం జరిగిందో తర్వాత చెప్తాను, ఇప్పుడు అది చెప్పే సమయం కాదు. ఒకటి, దేవుడు లక్ష్య పెట్టే దేశం. ఆ దేశంగా ఉన్నాడు భయపడక. ఏం చేయమన్నాడు? ఏమన్నాడు? సంతోషించి గంతులేమన్నాడు. రెండోదిగా ఆ దేశం ఎలాంటిదంటే, ఇదే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 7 నుంచి 10 వరకు, డిటారమనీ చాప్టర్ 8, 7 to 9 ఏముందంటే, అది మంచి దేశము. ఏ దేశం చెప్పండి? అందరూ చెప్పండి. ఏ దేశం చెప్పండి? అది ఏ దేశము? మంచి దేశము. లేదా అపవిత్రమైన దేశము కాదు, చెడ్డ దేశము కాదు. ఒక మాట చెప్పాలంటే, ఆ దేశము, ఆ భూమి, ఆ ప్రాంతము దేవుడు తన ప్రజలకు ఇవ్వడానికి దేవుడు ఎంతో, ఒక మాట చెప్పాలంటే ఎన్నో విధాలుగా ఎన్నో అద్భుతాలు చేసి ఐగుప్తు నుంచి ఎన్నో రకాలుగా కార్యాలు చేసి వాళ్ళు నడిపించి తీసుకొచ్చాడు. ఈ దేశాన్ని ఇవ్వడానికి పిల్లరా, ఒక మాట చెప్పాలంటే ఐగుప్తుని చాలా నష్టం చేశాడు, తెగులు రప్పించాడు. ఐగుప్తుని బయట తీసుకొచ్చినప్పుడు యోర్దాను నదిని వెనక మళ్లించాడు, ఎరుకో గోళ్ళను కూలగొట్టాడు. దేవుని ప్రజలకు విరోధంగా ఉన్నవని సిహోను గుహను రాజులను హతమార్చాడు. ఇంత చేసి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి తీసుకొచ్చాడు. అది ఏ దేశం చెప్పండి? మంచి దేశం. దేవుడు ఉంచేది ఎప్పుడు కూడా మంచి దేశంలో ఉంచుతాడు. ఆయన మంచివాడు కాబట్టే మన ఎడల మంచి పనులు చేస్తాడైనా. దేవుడు మంచివాడని చెప్పండి. దేవుడు మంచివాడని చెప్పండి. నా ఎడల మంచి పని చేస్తాడని చెప్పండి. చూడండి, దేవుడు ఎప్పుడు మన చెడ్డ పని చేసేవాడు కాదు. ఈ సంవత్సరం వాగ్దానం దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు నా జీవితంలో మంచి పని చేస్తాడని చెప్పండి. నా జీవితంలో మంచి కార్యాలు చేస్తాడని చెప్పండి. ఓకే, తర్వాత పిల్లల టైం లేదు కాబట్టి త్వరగా వెళ్తాను. తర్వాత అది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఏ దేశం చెప్పండి? పాలు తేనెలు ప్రవహించే. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం కాబట్టి యెహెజ్కేలు చాప్టర్ 27th verse. అది ఏ దేశం అంటే చెప్పండి? పాలు తేనెలు ప్రవహించే దేశం. అంటే ఒక మాట చెప్పాలంటే, ఒక దైవజనుడు కూడా చెప్పాడు, ఆ దేశంలో ఆవులు పిల్లరా అలాగుంటే ఆవుల్లోంచి పిండకుంటేనే ఆ పాలు ప్రవాహముగా పారుతాయి అంటండి. తేనె కూడా అలా కారుతుందట. అంత సారవంతమైన భూమి. అదే భూమిలో ఒకసారి యెహోషాపాతు గమనించండి. అదే సమయంలో యోనాతాను తన యుద్ధంలో వెళ్తున్నప్పుడు దారిలో ఒక తేనెపట్టు కనిపించింది. తేనెపట్టు కనబడగానే తన కర్రతో అలా ముట్టి ఆ కర్ర కొనకుండా ఆ తేనెను ఇలా నోట్లో పెట్టుకున్నాడు. నోట్లో పెట్టుకోక వెంటనే ఆయన కళ్ళు ప్రకాశించే రాబడిందండి. చెప్పండి, ఆయన కళ్ళు ఏం చేసి చెప్పండి, అందరూ చెప్పాలి. ఆయన కళ్ళు ఏం చేసాయి? కొంచెం స్పందించండి, స్పందించండి. అయోమయం వంటకాన్ని ఏం చేసి చెప్పండి. ఎవరి కళ్ళు ప్రకాశించాయి? అమ్మా కొంచెం చెప్పండి నోరుతో. ఎవరు తేనె తిన్నారో అని కళ్ళు ప్రకాశించాయి.
చెప్పండి ఇంకోసారి. ఎవరు ఎవరు తేనె తిన్నారో చెప్పండి. వారి కళ్ళు ప్రకాశిస్తాయి. ఎంత తిన్నాడు? ఇంత తిన్నాడా? ఎంత? అంత చచ్చి ఇలాగన్నాడు అంతే. ఆయన కళ్ళు ప్రకాశించే. ఇలాగంటేనే ప్రకాశిస్తే తేనె తింటే ఎలాగుంటే చెప్పండి. ఇక ఆ తేనె లాంటి వాక్యాన్ని ఇప్పుడు భుజిస్తే నీ కొండలు కాదు, నీ హృదయం, నేత్రలు అన్నీ కూడా ప్రకాశిస్తాయని. హల్లెలూయా. అందుకు ఆ దేశం, ఓ దేశమా భయపడకు. ఎందుకన్నాడు చెప్తాను. దేవుని బిడ్డల తర్వాత ఇంకెలా ఉంటుందంటే ఇర్మియా 106వ కీర్తనలో 24వ వచనంలో, సామ్స్ 106:24లో కీర్తనల గ్రంథము 106:24 ఏమందంటే అది రమ్యమైన దేశము. ఏ దేశం చెప్పండి? అది రమ్యమైన దేశం. కొంచెం చెప్పండి, ఏ దేశం చెప్పండి? మామూలు దేశము కాదు. అది మామూలు దేశం కాదు, అది సామాన్యమైన దేశం కాదు, అది రమ్యమైన దేశము. దైవ బిడ్డలారా, ఆ దేవుని బిడ్డల మనం కూడా రమ్యముగా ఉండాలా, రమ్యముగా ఉండాలా. ఆ దేశం ఒక్క మాట చెప్పాలంటే, ఒక్కరోజు ఆ రమ్యమైన దేశానికి మనం వెళ్ళబోతున్నామో ఆ దేశంలో అడుగు పెడితే ఈ భూలోకం పెండలా కనబడుతుంది మనకి. ఇందాక ఎవరు ఆ స్కిట్లో కూడా బాగా వేశారు. ఆ దేశంలో ఒకసారి అడుగు పెడితే ఈ భూమి మీద ఒక క్షణం కూడా ఉండాలని మనకు కనిపించదు. అలాంటి రమ్యమైన దేశము మన కొరకు సిద్ధపరిచారు. అందుకే దేశమా ఏమన్నా చెప్పండి? భయపడకు. సంగమా, విశ్వాసి, పరిశుద్ధులారా, నీతిమంతులారా భయపడకంటున్నాడు. భయపడకండి. తర్వాత ఎలాంటి దేశం అంటే జకర్యా గ్రంథము 7వ అధ్యాయం 14 జకర్యా 7 చాప్టర్ 14th verseలో అది మనోహరమైన దేశం. ఏ దేశం నాన్న? మనోహరమైన దేశం. మనోహరమైన చెప్పండి దేశము. ఆ దేశంలో ఎలాంటి కూడా ప్రాబ్లమ్స్ ఉండవు, చీకచింతలు ఉండవు, ఆకలి దెబ్బకులు ఉండవు, ఏడుపు నీటెరుపులు ఉండవు, రోగము జబ్బు ఉండదు, వ్యాధుల బాధలు ఉండవు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. అలాంటిది ఏమి లేని ఏ దేశం చెప్పండి? అది మనోహరమైన దేశం. ఎంత అద్భుతం చూసారా? అందుకే భయపడక ఏం చేయమన్నాడు? సంతోషించి ఏమన్నాడు? గొంతులు వేయి. సంతోషించి గొంతులు వేయి. అది ఎంత గొప్ప వాగ్దానం చేశాడు చూడండి. తర్వాత ఎలాంటిదంటే అది విశ్రాంతి కలిగిన దేశం, విశ్రాంతిని ఇచ్చేది. ఎబ్రీ పత్రిక 4:10 ఎబ్రీ చాప్టర్ 4:10 రాబండి విశ్రాంతి. అది ఒక మాట చెప్పాలంటే ఆ దేశం అడుగు పెడితే అమ్మయ్య. చూడండి, ఎండకి బాగా అంటే ఎండ ముదిరిపోయినప్పుడు, బాగా వడగాలు వస్తున్నప్పుడు నీడకి చల్ల నీడకు వచ్చి ఏసీలోకి వెళ్తే ఎలా ఉంటుంది? అమ్మయ్య ఎంత ప్రశాంతంగా ఉందని చెప్పి ఎలా రిలాక్స్ అయిపోతామండి. ఒక మాట చెప్పాలంటే ఎండలోంచి వస్తున్నప్పుడు లోపలికి వచ్చి ఏసీలో కూర్చోబడికి అట్లాగే అబ్బా ఎంత ప్రశాంతంగా అని చెప్పి కొంతమంది అలాగే నిద్రపోతారు కూడా. అవునంటారు కదా, అంటారా? అలాంటి విశ్రాంతి గల దేశం ఇది. అలాంటి విశ్రాంతి గల దేశం. అందుకే దేశమా ఏం చేద్దాం చెప్పండి? భయపడకు. తర్వాత ఎజెకియల్ 43:7 ఎజెకియల్ 43:7 అంటే అది దేవుడు నివసించే స్థలం. అందరూ చెప్పండి, ఏ స్థలం చెప్పండి? దేవుడి గద్దె అంటే ఆయన సింహాసనం ఉండి ఆయన నివసించే స్థలం. ఒకసారి గట్టి చప్పలు కొట్టండి. మధ్యలో ఉన్న వారు కొట్టట్లేదు ఎందుకో. మేము కొట్టకపోయినా ఆయన కనబడదు కదా అనుకున్నారు. నాకు కూడా మోసేలాంటి అంత కన్నులు లేవు, కానీ చిన్న కళ్ళని అందరూ గుర్తుపడతాను. మరొకసారి చప్పలు కొట్టండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. అది ఏ స్థలం? ఏ స్థలం బ్రదరు? చదవండి అంతే. 43:7 చదవండి.
ఏస్కెల్ నరపుత్రుడా, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము. ఏమన్నాడు? ఇది నా గద్దె స్థలము, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఆ ఇక్కడ ఆ నేను ఇశ్రాయేలీయుల మధ్య. ఆగని, ఏమన్నాడు? నా గద్దె స్థలము, నా పాదపీఠం. గద్దె ఏంటంటే చెప్పండి? సింహాసనం. సింహాసనం. ఈ స్థలంలో ఎవరు? ఇది నా సింహాసనం. ఇది ఆ స్థలం. బా, ఎంత అద్భుతం అండి! అలా ఉండవలసిన స్థలము ఏమైంది? ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఆ స్థలం ఏదంటే ఇప్పుడు మన హృదయంలో ఆయన ఉండాలా, ఆయన మనలో ఆయన ఉండాలా. మీ పక్కవారు ముఖం చూడండి, నీలో ప్రభు ఉన్నాడని అడగండి ఒకసారి. ధైర్యంతో చెప్పండి, చెప్పండి, ఒకసారి చెప్పండి, కొంచెం చెప్పండి. బాబు మీరు చెప్పుకోరా? చెప్పండి, నీ హృదయంలో ఆయన ఉన్నాడని అడగండి. చెప్పండి, మన హృదయంలో ఆయన ఉంటే మన హృదయం ఉప్పొంగుతుంది, గొంతులు వేస్తాం, ఆనందిస్తాం, సంతోషిస్తాం. అవునంటారు కదా, అంటారా? ఎప్పుడు సంతోషించి గొంతులు వేస్తాము? ఆయన మనలో ఉన్నప్పుడు. ఒక సృష్టికర్త, ఒక సర్వాధికారి, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేసేవాడు, మృతులను సైతం కూడా సజ్జులుగా మార్చే దేవుడు మనలో ఉన్నప్పుడు మనం లేచి గొంతులు వేయకుండా ఎలా ఉండగలమో అండి? అర్థమవుతుందా మీకు? గొంతులు వేస్తాం, ఉల్లసిస్తాం, సంతోషిస్తాం పిల్లరా. అంత గొప్ప కృప మనకిచ్చాడు. ఇక 2 మాటలు యెషయా గ్రంథంలో 62:4 అది పతివ్రత. తర్వాత 62:4 ఇంకేంటంటే దేవునికి ఇష్టరాలు. చెప్పండి, నేను చెప్పండి. దేవునికి ఇష్టరాలు. దేవునికి చెప్పండి. ఇష్టరాలు. ఈ భూమి, ఈ దేశము దేవునికి ఎలాంటి చెప్పండి? ఇష్టరాలు. కొంచెం చెప్పండి, చెప్పండి. దేవునికి ఎలాంటిది చెప్పండి? ఒక్క మాట అడగమంటారా మిమ్మల్ని? ఎంతమంది నేను దేవునికి ఇష్టంగా ఉన్నానన్నవారు మీ హృదయపూర్వకంగా సేపాకి ఎత్తండి. నిజంగా ఎత్తాను, ఒట్టిగా ఎత్తకండి. ఇష్టంగా ఉన్నామా? అక్కడక్కడ కొన్ని చేతులు ఎత్తారు. ఇష్టంగా ఉన్నామా? అనేక సార్లు ఆయన దుఃఖ పెడతాంగా, అనేక సార్లు ఆయన బాధ పెట్టాంగా, అనేక సార్లు ఆయన ఏడిపించాం కదా. ఇష్టంగా లేవు. అందుకు దేశమా భయపడక. ఎందుకు ఈ మాటలు ఏంటంటే, ఒక్క మాట చదివి ఎందుకు భయపడద్దు అన్నాడో ఆ మాటలో ఇది ఒక 7 పాయింట్లు చెప్పి, ఒక 5 లేక 7 పాయింట్లు చెప్పి ముగిస్తాను. మనకు పర్మిషన్ టైం అయిపోతుంది. అందుకు ఆ దృష్టిలో పెట్టుకొని మీకు చాలా స్పీడ్గా వెళ్ళవలసి వస్తుంది. కొంచెం రేపు ధారాళంగా మాట్లాడదాం. చూడండి, ఈ యోవేలు గ్రంథంలో మొదటి అధ్యాయం చూడండి, 4వ వచనం చూడండి. యోవేలు చాప్టర్ 1:4 చూడండి. ఇక్కడ చూడండి, గొంగళి పురుగులు విడిచిన చూడండి, దానిని, గొంగళ పురుగులు విడిచిన దానిని, మిడతలు తినివేసి తినివేసినవి, మిడతలు విడిచిపెట్టిన దానిని, పసర పురుగులు తినివేసినవి, పసర పురుగులు విడిచిన దాన్ని, చీడ పురుగులు తినివేసి. ఆగాని ఎన్ని పురుగులు? 4 పురుగులు. ఈ 4 పురుగులు ఎక్కడికి వెళ్ళాయి? దేశం మీదకి వెళ్ళాయి. ఏ దేశం మీదకి? దేవుడు ఇష్టపడి. చెప్పండి ఏ దేశం మీదకి? ఎన్ని చెప్పింది దేశాలు? ఎన్ని చెప్పలేదా? ఎన్ని రకాల దేశం? అది ఎలాగుంటుంది? 8 దేశాలు. 8, 9 వచ్చినాయి. 8 రాసుకున్నట్టున్నాను. సరే, మొత్తానికి అది ఎలాంటిది? దేవుడు లక్ష్య పెట్టే దేశము, మంచి దేశము, పాలు తెలు ప్రపంచ దేశము, మనోహరమైన దేశము, రమ్యమైన దేశము, విశ్రాంతినిచ్చే దేశము, విశ్రాంతి కలగజేసే దేశము, ఆయన గద్దె ఆయన సింహాసనం ఉండే దేశము, దేవునికి ఇష్టమైన దేశము, పతివ్రత. అది రాయలేదన్నమాట. ఆ దేశం ఏం జరిగింది? గొంగళ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు ఇవన్నీ కూడా ఈ దేశం ఏం చేసి చెప్పండి? దాడి చేసాయి. దేశాన్ని ఏం చేసాయి? పాడు చేసాయి, నాశనం చేసాయి. అందుకు మళ్ళా దేవుడు ఏమన్నాడంటే, చూడండి, మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 2వ అధ్యాయము. చూడండి, 2వ అధ్యాయము ఇప్పుడు చూద్దాం. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 25 వచనం చదవండి.
మీరు కడుపారా తిని ఆ, తృప్తి పొంది చూడండి, మీరు ఎలా తింటారు? కడుపారా కడుపార తిని తృప్తి పొంది తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను ఇంతకాలం చేస్తాను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును ఆ, స్తుతించున్నట్లు ఆ, నేను పంపిన మిడతలను ఆ, గొంగళి పురుగులను గొంగడి పురుగులను పసర పురుగులను పసర పురుగులను పురుగులను చీడ పురుగులను అను ఆ, నా మహాసైన్యము తినివేసిన ఆ, సంవత్సరము పంట ఆ, మీకు మరలా ఇత్తును. గట్టిగా చెప్పరబోటని. మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని ఏ పురుగులు నాశనం చేసేయో, ఏ పురుగులు కీడు చేసేయో, ఏ పురుగులు నీకు నెమ్మది లేకుండా, ఆరోగ్యం లేకుండా, సమాధానం లేకుండా, సుఖము లేకుండా, కలవరం పుట్టించి దుఃఖము కలగజేసి బాధ కలగజేసి ఏ పురుగులకి నష్టం చేసాయో ఆ పురుగులు నేను వెళ్ళగొట్టబోతున్నాను అన్నాడు. హల్లెలూయా. అందుకే దేశమా భయపడకు, భయపడకు, సంతోషించి ఏం చేయమన్నాడు? గంతులు వేయము. గొంతులే. ఇదిగో యెహోవా ఏం చేయబోతున్నాడు? గొప్ప కార్యాలు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అందుకే దేశమా విశ్వాసులారా భయపడకు. నీ జీవితాన్ని ఏది పాడు చేసే, నీ విశ్వాస జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని, నీ పరిశుద్ధమైన జీవితాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని, నీ సమర్పణ గల జీవితాన్ని ఏది పాడు చేసే, నీ ఆర్థిక జీవితాన్ని, నీ వ్యాపార జీవితాన్ని, నీ ఉద్యోగ జీవితాన్ని, నీ పిల్లల జీవితాన్ని ఏది పాడు చేసాయో వాటిని నేను గద్దిస్తాను, వాటిని నేను గద్దిస్తాను. దేశమా నువ్వు భయపడక సంతోషించి గొంతులే అంటున్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతం చూడండి. సంతోషించి గొంతులే. నీ జీవితంలో గ్రహింపలేని గొప్ప కార్యాలు నేను చేస్తాను అన్నాడు. హల్లెలూయా. ఏబు 37:5 ఏమన్నాడు? మీరు గ్రహింపలేని, చెప్పండి చెప్పండి అని చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి ఆయన. ఏ కార్యం చెప్పండి? గొప్ప కార్యము. అంటే మనం ఊహించలేని రీతిలో, గ్రహించలేని రీతిలో ఎంత కార్యం చెప్పి గ్రహింపలేని గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఏంటి కార్యాలు అన్నది ఒక 5 మాటలు చెప్తాను. ఓకే, త్వరగా దయచేసి అవుట్లైన్గా నేను ఇలా చెప్తాను. దయచేసి యెషయా గ్రంథము చూడండి ఎలా చేస్తాడంటే, ఈ దేశం ఎలా చేయబోతున్నాడంటే చూడండి. యెషయా గ్రంథం 58:11. యెషయా గ్రంథము ఐజయా చాప్టర్ 58:11 వర్షం. యెషయా గ్రంథము చదవండి. చెప్పేమంటారా? యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు ఉపుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. చప్పలు కొట్టను ఒకసారి, గట్టిగా చప్పలు కొట్టాను. ఇక్కడ ఏమంటాడంటే, నీవు నీరు కట్టిన తోటగా ఉంటామన్నాడు. అందరూ చెప్పాలి, ఏ తోటగా? నీరు కట్టిన తోట. చాలాసార్లు విన్నాం, ప్రభు మనకి ఇచ్చాడు. ఏ తోట చెప్పండి? నీరు కట్టిన తోట. నీరు కట్టిన తోట ఎలాగుంటుంది? పచ్చగా ఉంటుంది. ఇంకెలాగుంటుంది? ఫలాలు ఇస్తుంది. చూడండి, నీరు కట్టిన తోటకి కాపుదల ఉంటుంది. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2-3 చూస్తే దేవరాత్రులు కూడా దానికి నేనేం చేస్తున్నాను? కాపు కాస్తున్నాను అంటున్నాడు. ఏం చేస్తాను చెప్పండి? దివరాత్రులు. అమ్మా, మనం నిద్రపోతున్నాం, ఆయన నిద్రపోవట్లే. మనం కునుకుతున్నాం, ఆయన కునకట్లేదు. మనం మర్చిపోతున్నాం, ఆయన మర్చిపోవట్లేదు. చాలామంది పిల్లలు చూడండి, ఒక మాట చెప్తాను. ఆ తల్లులు రాత్రి వేళ నిద్రపోతారు. ఆ పిల్లలు ఎవరు కాపాడుతున్నారండి? దేవుడే. మనం నిద్రపోతున్నాం కానీ ఆయన నిద్రపోవట్లేదు. కాపుదల ఉంటుంది. తర్వాత అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది. పచ్చదనం దేని గుర్తు? ఆశీర్వాదము, ఆరోగ్యము, ఆయుష్కాలం. శేఖర్ బాబు, దేవుడు ఎంత కార్యం చేస్తున్నాను చూసారా? నేను ఎలా చేయబోతున్నాను అన్నాడు చెప్పండి. అందుకే దేశమా నువ్వేం చేద్దు చెప్పండి. చెప్పండి, సంతోషం చెప్పండి, సంతోషం చెప్పండి. అందరూ చెప్పండి, దేశమా
భయపడకు భయపడకము, భయపడక సంతోషించి సంతోషించి గంతులు వేయి. గంతులు వేయము. ఏమన్నాడు? సంతోషించి ఏం చేయమన్నాడు? గంతులు వేయి. ఎందుకు? యెహోవా గొప్ప కార్యం. యెహోవా ఏం చేస్తున్నా చెప్పండి? గొప్ప కార్యం. హల్లెలూయా. ఎలాగా? నువ్వు నీరు కట్టిన తోటగా ఉంటాం. ఇర్మియా గ్రంథము 17:8 రాయబడింది. ఇర్మియా గ్రంథము 17:8 ఏముందంటే చదువుతారా? ఇర్మియా గ్రంథం 17:8 త్వరగా వాడు జలముల యొద్ద నాటబడిన, వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఎక్కడ? ఏ చెట్టు? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండువు. అది కాలువల ఓరను, కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును, ఏలు తన్ను, వెట్ట కలిగినను, దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నందదు, కాపుమనదు. వర్షంతో దీనికి పని లేదండి. చూసారా? ఎందుకు పని లేదు? వర్షం వచ్చినా దానికి చింత లేదు, రాకపోయినా చింత లేదండి. ఎందుకు? నీటి కాలువలు ఏం చేసింది? అది ఏరు తన్నింది. దానికి కావలసిన నీరు, దానికి కావలసిన తేమ లోపల తీసుకుంటుంది. అందుకే నేను నీరు కట్టిన తోటగా చేస్తున్నాను. దేశమా భయపడకు, దేశమా భయపడకు. ఈరోజు సంగమా మనం ఎలా చేయబోతున్నాడంటే నీరు కట్టిన తోటగా పచ్చగా, ఆరోగ్యకరంగా, ఆనందదాయకంగా, సమాధానకరంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత మొదటి కీర్తన 3 ఉంది. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టుగా, తన కాలమందు ఫలమిచ్చు చెట్టుగా చేస్తానన్నాడు. ఓకే. రెండోదిగా దయచేసి, ఒకటి నీరు కట్టిన తోట కొన్నాడు, అందుకు భయపడొద్దు అన్నాడు. రెండోదిగా యెషయా గ్రంథము 60:20 చదండి. యెషయా గ్రంథము 60:20. ఐజియా చాప్టర్ 60:20. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ సూర్యుడు ఇకన అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. యెహోవాయే చెప్పండి. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. హల్లెలూయా. చప్పలు కొట్టండి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, మాట చెప్పండి. యెహోవాయే చెప్పండి. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటున్నాడు. నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. చెప్పండి. సంతోషం లేదా? హల్లెలూయా. ఎంతమంది సంతోషం ఉంది? ఎలా కొంటున్నాడు చెప్పండి? చెప్పండి, ఎలా కొన్నాడు? నిత్యమైన వెలుగు అంటే నిత్యమైన వెలుగుగా ఉంటున్నాడు. కారణం ఏంటంటే చీకటి ప్రభావం, చీకటి శక్తుల క్రియలన్నీ కూడా లయపరచబోతున్నాడు. నీ గృహాన్ని, నిన్ను ఏ చీకటి ఆవరించిందో, ఏ చీకటి ఆవరించి నీకు నెమ్మది లేకుండా చేస్తుందో, నిన్ను కృంగదీసి బాధించి కలవర పుట్టించిందో, ఆ కలవర పుట్టించే చీకటి శక్తి యొక్క ప్రభావం తొలగించి దేవునికి ఎలా ఉండబోతున్నాడంటే నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. సెపరేట్ అండి. హల్లెలూయా. ఎంత ధన్యత! ఎలాంటి వెలుగు అంటే గొప్ప వెలుగుగా ఉండబోతున్నాడు. మత్తయి సువార్త 4:16 ఏ వెలుగు చెప్పండి? గొప్ప వెలుగు. ఇంకెలాంటి వెలుగు అంటే పిల్లరా బాగా గమనించండి, జీవపు వెలుగుగా ఉండబోతున్నాడు. యోహాను సువార్త 8:12 జీవపు వెలుగుగా ఉండబోతున్నాడు. ఇంకెలా ఉండబోతున్నాడు అంటే ఆశ్చర్యకరమైన వెలుగుగా ఉండబోతున్నాడు. మొదటి పేతురు పత్రిక 2:9 ఆశ్చర్యకరమైన వెలుగుగా ఉండబోతున్నాడు. ఇంక ఎలా ఉండబోతున్నాడు అంటే సత్యమైన వెలుగుగా ఉండబోతున్నాడు అండి. ఎలా ఉండబోతున్నాడు ఆయన? సత్యమైన వెలుగు. చెప్పండి, ఎలా ఉండబోతున్నాడు? మొదటి యోహాను పత్రిక 2:8 ఇంకెలా ఉండబోతున్నాడు అంటే నిజమైన వెలుగుగా. యోహాను సువార్త 1:9 ఏ వెలుగు చెప్పండి? నిజమైన వెలుగు. తర్వాత దేవుని మహిమతో కూడిన వెలుగుగా ఉండబోతున్నాడు. యెషయా గ్రంథము 60:19. కాబట్టి ఓ సంగమా, ఓ దేశమా, విశ్వాసులారా, పరిశుద్ధులారా, భయపడకో, సంతోషించి గొంతులు వేయి. నువ్వు నీరు కట్టిన తోటగా ఉంటావు. ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓటగా ఉంటావు. ఇదిగో నీకు ఎలా ఉంటానంటే చెప్పండి,
నిత్యమైన వెలుగుగా ఉంటాను. హల్లెలూయా. ఎంత ధన్యత అండి. ఇంకొక మాట, చాలా అద్భుతకర మాట. ఇంకెలాగంటే దయచేసి పాడైపోయిన స్థలాన్ని బాగు చేసే దేశంగా ఉండబోతుందండి. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 58:12 అండర్లైన్ చేసుకోండి. ఇది యెషయా గ్రంథము, ఐజియా 58:12. పూర్వకాలము నుండి, ఒక్క నిమిషం తమనందరూ తీయండి. యెషయా గ్రంథము 58:12 త్వరగా. పూర్వకాలము నుండి పాడైన స్థలములను, చూడండి, పాడైన స్థలములను నీ జనులు కట్టెదరు. నీ జనులు ఏం చేస్తారు? కడతారు. అనేక తరముల క్రిందట, అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. చప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఓ హల్లెలూయా. హల్లెలూయా. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరని 11వ కీర్తన 5వ వచనం రాయబడింది. ఏ పునాది పాడైపోయిందో, నీతిమంతులు దారి తప్పారో, మార్గాన్ని విడిచిపెట్టారో, తిరిగి మళ్ళీ నేను కడతాను అంటున్నాడండి. తిరిగి నేను బాగు చేస్తాను. నీ జనులు బాగు చేస్తారు, సంఘము బాగు చేస్తుంది. తిరిగి మళ్ళీ కట్టుకుంటారు, వారి జీవితాన్ని కట్టుకుంటారు, ప్రార్థన జీవితం కట్టుకుంటారు, భక్తిగల జీవితం కట్టుకుంటారు, విశ్వాస జీవితం కట్టుకుంటారు. అలాగే పిల్లల పరిశుద్ధమైన జీవితం కట్టుకుంటారు. ప్రభుతో సావాసం సంబంధం కలిగే జీవితం మళ్ళీ తిరిగి కట్టబడుతుందని చెప్తున్నాడు ప్రభువు. ఇది ఎంత గొప్ప కృప, ఇది ఎంత గొప్ప ధన్యత. అంత మాత్రం కాదు, ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. దయచేసి ఈ దేశంలో మనం ఏం చేయబోతున్నామంటే, యెషయా గ్రంథము చూడండి. యెషయా గ్రంథము 60:21 చూడండి. యెషయా గ్రంథము 60:21. నీ జనులందరూ, చూడండి ఈ మాట అందరు చదువుదాం, మాట అందరు చదవండి. నీ జనులందరూ నీతిమంతులై యందురు, నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను, నేను చేసిన పనిగాను, నేను నాటిన కొమ్మగాను చేసిన పనిగా ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందురు. చప్పలు కొట్టండి ఒకసారి, చెప్పండి నాతో పాటు చెప్పండి. దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందురు. ఏ దేశము? దేవుడు లక్ష్య పెట్టేది. దేవుడు లక్ష్య పెట్టే దేశాన్ని, దేవునికి ఇష్టమైన మంచి దేశాన్ని, పాలు తెల్లి ప్రవహించే దేశాన్ని, రమ్యమైన దేశాన్ని, మనోహరమైన దేశాన్ని, విశ్రాంతినిచ్చే దేశాన్ని, దేవుని సింహాసనం ఉండే దేశాన్ని ఏం చేయబోతున్నాం? మనం ఏం చేయబోతున్నాం? శాశ్వతంగా స్వతంత్రించకపోతున్నాం. మీకు ఈ సంగతి పూర్తిగా మీకు అర్థమైతే నిజంగా గొంతులు ఎత్తారండి. మీరు చాలామందికి అర్థం కాలేదు, అర్థం కాకనే అయోమయంగా ఉన్నారు. అర్థమైతే, దేవా ఆ మంచి దేశాన్ని నేను స్వతంత్రించుకుంటానా? మా నీలిమ గారు నవ్వుతున్నారు, నిజంగా వాస్తవమే. మా సుజాత సిస్టర్ వారు కూడా గొప్ప అపాయం తెప్పించాడు ఈ 2023 సంవత్సరంలో, ఈ డిసెంబర్ నెలలో. లేకపోతే ఈరోజు చాలా దుఃఖ సాగర్లు ఉన్నవారు. అలా మన జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నాడు. కాబట్టి దేశాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం బిడ్డ, మా మాలతో కూడా ఎంత ఆనందిస్తుంది చూడండి. నిజమేనండి. ఆ వాక్యము నీ హృదయంలోకి వస్తే శేఖరు ఏం చేస్తాం? గొంతులేస్తాం. నిజంగానే మనం గొంతులేస్తాం. అది ప్రభు చెప్తున్నాడు. ఎలా స్వతంత్రించుకుంటాం చెప్పండి? శాశ్వతంగా. ఒక రోజు రాబోతుంది, ఒక దినం రాబోతుంది, ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నాం. స్వతంత్రించకపోతే మన జీవితం, మన విశ్వాస జీవితం వ్యర్థము, మన భక్తి గల జీవితం వ్యర్థము, ఇంతవరకు మన సమర్పణ గల జీవితం వ్యర్థము, ఆ దేశం మనం స్వతంత్రించకపోతే. అయితే దీంట్లో ఒక 5 మాటలు ఎవరు స్వతంత్రించుకుంటారు చెప్పమంటారా, ముగించమంటారా? మరి ఎవరు పడితే వాళ్ళు స్వతంత్రించుకోరు. నేను వెళ్ళిపోతాను రానిడు, గేట్లు బంద్ ఉంటాయి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మనం బొంబాయి నుంచి హైదరాబాద్కి వస్తాను. చాలాసార్లు ఫ్లైట్ ఎక్కాను, కానీ అది మళ్ళీ ఫస్ట్ సిస్టమ్. బొంబాయికి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాను.
ఆ డోర్ తెరబట్టలేదు. ఎందుకు తెరబట్టలేదంటే టికెట్ దానికి పెట్టాలట, స్కాన్ చేయాలి. అది నేను వంకగా పెట్టాను, నాకు అనుభవం లేదు. వంక పెడితే వచ్చి నా పక్క వచ్చి అట్లా కాదని ఇట్లా కాదని చెప్పి ఇలా పెడితే ఇలా తెరిచిందండి. ఈ ఎయిర్పోర్ట్లోనే సరిగా లేకపోతే డోర్ తెరపోతే పరలోకానికి అది ఊక్కుంటూ వెళ్ళిపోతావా? పరలోకానికి కురుకుతూ నిద్రపోతే వెళ్ళిపోతామని చెప్పండి? కాదు. ఎవరు స్వతంత్రించుకుంటారు? వాక్యాలు రాసుకోండి, హృదయంలో రాసుకోండి, మీకు చెప్తాను. ప్రభుత్వ వర్తమానం పిల్లరా, అందరూ స్వతంత్రించుకోలేరు, అందరూ ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేరు. ఎవరు స్వతంత్రించుకుంటారు అంటే ఫస్ట్ పాయింట్ 37 కీర్తన 11 చూద్దాం. కీర్తన గ్రంథము 37:11 చదవండి. 37:11 కీర్తన గ్రంథము 37:11 సామ్స్ 37:11. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. చెప్పలు కొట్టండి. చెప్పాల, ఎవరు స్వతంత్రించుకుంటారు? దీనులు. చెప్పండి, ఇంకోటి చెప్పండి. దీనులు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము ఒకసారి 3వ వచనం చదవండి, ఒకసారి 2వ వచనం అనుకుంటాను. 15 యెషయా గ్రంథము 57:15 చదవండి. 57 యెషయా గ్రంథము 15 చదవండి. దొరకలేదా? వినయము గల వారి యొద్దను అమ్మా, వినయము గల వారి యొద్దను మొదటి మహాగణుడును మహోన్నతుడును మన రక్షకుడైన పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి నేను చెప్తాను చెప్పండి, నివసించుచున్నాను. హల్లెలూయా. ఆ నివసించే దేవుడు ఏమన్నాడంటే దీనులు భూమిని ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. ఎప్పుడు ఎలా స్వతంత్రించుకుంటారు? శాశ్వతము. అది వెళ్ళిపోయి వచ్చేయడం కాదు, శాశ్వతము స్వతంత్రించుకుంటారు. రెండోదిగా పిల్లరా దయచేసి, రెండోదిగా ఇదే కీర్తన గ్రంథము 37:22 37:22 సామ్స్. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. ఆగండి. ఎవరండి? యెహోవా ఆశీర్వదించిన. ముందు ఈ స్త్రీ, మా అక్కలు చెప్పండి, అందరూ ఈ రోల్లో ఉన్న చెప్పాలా? ఫస్ట్ చెప్పండి. యెహోవా చెప్పండి. ఆశీర్వాదం పొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పండి. యెహోవా ఆశీర్వదించిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. మనం ఎవరము? యెహోవా ఆశీర్వదించిన వారు. ఆశీర్వాదానికి వారసులు అయ్యాం. ఎక్కడుంది తెలీదు. మొదటి పేతురు పత్రిక 2:9 3:9 చెప్పలు కొట్టాను, గట్టి చెప్పాడు. 99 మార్కులు నీకు. మంచి తమ్ముడు, ఎరుగుడు. గాడ్ బ్లెస్ యూ. 2:9 ఆ మాట వాళ్ళకి ఎక్కువ అలవాటు కదా. ఓకే. అలాగే బైబిల్ ఏముందంటే ఆదికాండము 24:31 యెహోవా చేత ఆశ్రదించబడిన వాడా బయట నిలవనేలా లోపల రమ్మన్నాడు. చాలామంది బయట ఉంటారు, అది ఆశ్రదించబడేవారు కాదు. ఆశీర్వాదం నొందిన ప్రతివాడు కూడా ఎక్కడ ఉంటాడంటే లోపల ఉంటాడు. ఆ బయట ఏం చేస్తారో ఏంటో, వాక్యం విన్నట్టుగా ఉంటారు, ఏదో ఉంటారు, పూజలు కొట్టుకుంటారు, ముచ్చలు పెట్టుకుంటారు. కొంతమంది పిల్లలు కోరుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి అనట్లేదు. కొంతమంది ఒత్తిగా కాలం గడుపుతారు. దేవుని బిడ్డలారా దయచేసి, దేవుని చేత ఆశీర్వాదం పొందిన వాడు బయట ఉండవాడు. వారు ఎక్కడ ఉంటారు చెప్పండి? లోపల దేవుని సన్నిధిలో ఉంటారు. ఆయన ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తారు. అటువంటి వారే భూమిని ఏం చేస్తారు చెప్పండి? స్వతంత్రించుకుంటారు. అది ఎంత గొప్ప కృప. చెల్లి, తమ్ముడా, ఈరోజు ఆశీర్వాదం పొందే ఆ గుంపులో ఉందాం. భూమిని స్వతంత్రించుకునే గుంపులో మనం ఉందాం. అలా ఉండుగాక. ఇక తర్వాత ఎవరంటే దయచేసి 37 కీర్తన 29 సామ్స్ 37:29 చదవండి.
37:20. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. అమ్మా ఇంకోసారి చెప్పండి, ఎవరు చెప్తారు తమ్ముడు? నీతిమంతులు ముందు భూమిని ఇప్పుడు ఈ రౌండ్లు చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు స్వతంత్రించుకుంటారు? నీతిమంతులు. మీరు చెప్పండి అమ్మా, నీతిమంతులు. అందరు కలిసి చెప్తాం. ఎవరు? నీతిమంతులు. నీతిమంతులు అని చెప్పండి. నీతిమంతులు. అలాగని పలకండి. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. ఒక ఆయన చచ్చిపోతున్నాడంట, ఆయన దేవుని అంటే ఇష్టం ఉండదంట. కాబట్టి చచ్చిపోయే ముందు దేవుడా అని అంటే ఆయన మోక్షం జరుగుతుందని చెప్పి చాలా ప్రయత్నం చేశారంట. కొర ప్రాంతం ఉన్నప్పుడు ఇక ప్రాణం పోతున్న సమయంలో కొంచెం పలుకులు వస్తున్నాయి. నార అంటే తెలుసండి, ఈ తాటి మాటలు కొడతారు, కొడితే నార వస్తుంది, ఆంధ్రలో ఉంటుంది, ఇక్కడ చేయరు. ఆ నార తీసుకొస్తే నారాయణ అంటే వాళ్ళకి మోక్షం దొరుకుతుందని చెప్పేసి ఈ నార తీసుకొచ్చి ఇది ఏంటి అని అడిగాడట. ఆయన ఏమన్నా తెలుసు, నారాయణ అనుకుంటా ఇది పీసు. ఏమన్నాడు? అంటే చచ్చిపోయే ముందర అలాగంటే దొరుకుతుంది అనుకుంటే అప్పుడు కూడా ఉన్నాడు పీసు అన్నాడు. అర్థం కాలేదా మీకు? సారీ. కాబట్టి పిల్లరా, మన దేవుడు నీతిమంతులు భూమిని ఏం చేస్తారు చెప్పండి? స్వతంత్రించుకుంటారు. మత్తయి సువార్త 25:46 చూడండి. మత్తయి సువార్త 25:46లో త్వరగా ముగించేస్తాను, అయిపోయిందండి. నీతిమంతులు వీరు నిత్య శిక్షకును నీతిమంతులు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? నిత్య జీవమునకును. అది నిత్య జీవనం మనం స్వతంత్రించుకుంటామండి. నీతిమంతురాలు ఉంటే ఆ ధన్యత, కృప, భాగ్యము దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రజలాడ హల్లెలూయా. ఇక తర్వాత పిల్లలు ఇంకా రాసేసుకోండి. కీర్తన గ్రంథం 37:34లో 37-34లో యెహోవా కొరకు కనిపెట్టువారు స్వతంత్రించుకుంటారండి. దేవుని కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? కనిపెట్టాలా. ఎవరైతే కనిపెడతారో, ఎవరైతే ఎదురు చూస్తారో వారు స్వతంత్రించుకుంటారు. అటువంటి వారిని తీసుకెళ్ళిపోతున్నాడు. అటువంటి వారిని దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. సంగమా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మనం ప్రతిరోజు ప్రతి క్షణము కూడా మన ప్రభు గారు ఏం చేసినప్పుడు కనిపెట్టాలా, కనిపెట్టి ఎదురు చూడాలా. అటువంటి వారు స్వతంత్రించుకుంటారని వాక్యం చెప్తుంది. ఇక తర్వాత ఇంకెవరు అంటే దేవుని నమ్ముకున్నవారు. ఎవరైతే దేవుని మంది నమ్మకం ఉందో, ఎవరైతే ప్రభుని అంగీకరించారో, యెషయా గ్రంథంలో పిల్లరా, యెషయా గ్రంథము 57:13, ఐజియా 57:13 వర్స్లో ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వారు స్వతంత్రించుకుంటారు. చెప్పండి ఒకసారి, స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. తర్వాత ఇంకెవరంటే సాత్వికులు. మాథ్యూ చాప్టర్ 5:5లో, మత్తయి 5:5లో ఉంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. ఇంక తర్వాత 65 యెషయా గ్రంథము 65:9లో దేవుని చేత ఏర్పరచుకున్నవారు స్వతంత్రించుకుంటారు. చెప్పండి ఎవరండి దేవుని చేత ఏర్పరచుకున్నారు? యోహాను సువార్త ఒక మాట చదవండి. యోహాను సువార్త 15:16 చదువుతాములు. యోహాను సువార్త 15:16 తన ముగించేస్తాను, నా టైం అయిపోయింది. యోహాను సువార్త 15:16, గాస్పెల్ జాన్ 15:16 చదవండి. మీరు లోక సంబంధులైన ఎడల 15:16 తప్పు చదువుతున్నాం తమ్ముడు. 15:16 మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏది అడుగుతారో అది మీకు ఆయన అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఏం చేశాను? నియమించితిని. గట్టిగా స్తోత్రం చెప్తాను, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈ మాట ధైర్యంగా చెప్పగలుగుతారా? దేవా, నేను నిన్ను ఏర్పరచుకోలేదు, నీవే నన్ను ఏర్పరచుకున్నావని. మీ పక్క వారితో చెప్పండి,
దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని చెప్పండి. దేవుడు నిన్ను కొంచెం చెప్పండి. పాస్టర్ గారు మీరు చెప్పుకున్నాం. చెప్పండి. చెప్పండి. నీకు ఎవరు లేరా? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాను నేను. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాను చెప్పండి. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. మీకు ధైర్యం ఉందా? మీకు yes దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడా అన్నమాట. నిజంగా ధైర్యం చెప్పండి. దేవుడు నన్ను ఏం చేశాడు చెప్పండి. నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు. అందుకే మీరు ఇక్కడ వచ్చారు. ఆమేన్. ఎందుకు? అందుకే ఇక్కడ మనం కూడుకున్నాం. ఏర్పరచబడలేదు అంత నిద్రపోతున్నారు. రేపు వస్తారు వాళ్ళు. ఏర్పరచబడేవారు రాత్రి అని, చీకటి అని, నిద్ర అని, అలసట అని, రోగము, జబ్బని చూడరు. ఏర్పరచబడేవాళ్ళంతా వస్తారు. దేవుని బిడ్డలారా దశ గమనించండి. దైవ జనాంగమా, దైవ బిడ్డలారా, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఒకరు నన్ను కూడా ఏర్పరచుకోకపోతే నేను కడుపులో ఉన్నప్పుడు నేను చనిపోవలసినాను. ఎన్నిసార్లు మీకు సాక్ష్యం చెప్పాను. మా ఇంటికి 11 వ్యక్తిని నేను కడుపులో పడిన తర్వాత ఈ పిండము కరిగిపోవాలని మా అమ్మ విషప్రయత్నం చేసింది. నాటి వైద్యం వాడింది. ఆ కాలంలో అది వాడేవారు. రాగి సొంబు బాగా వేసేసి ఈ కడుపును బాగా గట్టిగా రుద్దిదట ఈ పిండం కరిగిపోయి పడిపోవాలని. దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇటు రుద్దితే అడిపోయింది, అటు రుద్దిపోయింది, చివరికి రాగి సొమ్ము దొరక అయిపోయింది. ఆ రాగి సొమ్ము దొరికితే ఈరోజు ఇప్పుడు నేను నిలబడివాను కాదు. దేవుడు ఏం చేశాడు చెప్పండి. ఏర్పరచుకున్నాడు. తర్వాత ఒక ఎన్నో అపాయాల నుంచి, ఎన్నో మరణం తప్పించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎంత ధన్యం. ఇప్పుడు నా సాక్ష్యం, మీకు సాక్ష్యాలు లేవా? మీకు కూడా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. విజయ్ కుమార్ గారు లేదండి? చెప్పండి బ్రదర్, మీకు లేదు చెప్పండి. మాకు అందరికీ ఉన్నాయి. మనల్ని ఏం చేసి దేవుడు ఏం చేసి చెప్పండి. ఏర్పరచుకున్నాడు మనల్ని. ఆ ఏర్పరచుకున్నవరే దేశాన్ని ఏం చేస్తారు? అందుకే దేశమా ఏం చేయదు? భయపడక. అబ్బా ఎంత సంతోషం నాయనా, ఎంత గొప్ప ధన్యత. ఈ 7 మాటలు ప్రభుత్వంలో మీరు దేవుడి మిమ్మల్ని దీవించిన గాక. ఇంకా లాస్ట్ 5వ మాట, 7 పాయింట్లో 5వ మాట అంటే నీకు ముందుగా పోయి మెట్టగా ఉన్న నా స్థలాన్ని చరాలను చేస్తాను, ఇన్నపగడిని ఎర్రగొడతాను, ఎత్తడి తలుపులు ఏం చేస్తాను? పగలగొడతాను, రహస్యతనంలో మరుగైన ధననిధులు నీకు ఇస్తాను అన్నాడండి. చెప్పండి హల్లెలూయా. మరుగైన ధననిధులు నీకు ఇస్తాను. నీకు ముందుకుంటాను. మెట్టుందా, గుట్టుందా, పర్వతం ఉందా, కొండలు ఉన్నాయా, లోయలు ఉన్నాయా, నీకు ముందుకెళ్ళి దాన్ని సదునుభవంగా చేస్తాను. సంగమా, అందుకే దేశమా భయపడకు, దేశమా భయపడకు, సంతోషించి గొంతులు వేయి. యెహోవా ఏం చేశాడు చెప్పండి. గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు. అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. ఉన్నతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. సంగమా, విశ్వాసులారా, ఇంతవరకు నీ జీవితంలో ఎక్కడ ఓడిపోయావో, దేంట్లో ఓడిపోయావో, ఎలాగ కురిగిపోయావో నీకు గొప్ప జయం ఇవ్వబోతున్నాడు. ఈరోజు నీకు జయం ఇవ్వబోతున్నాడు. ఈ 2024 సంవత్సరంలో నిన్ను బాగు చేయబోతున్నాడు. నీకు ముందుగా నడబోతున్నాడు. నీ పక్షంగా ఉండి కార్యం చేయబోతున్నాడు. నిన్ను దీవించబోతాడు, నిన్ను స్వస్థపరచబోతాడు, నిన్ను బాధించబోతాడు, నీ జీవితం విడుదల చేయబోతాడు, ఒక నూతన సృష్టిగా చేయబోతాడు. ఏ కార్యం కొరకు నువ్వు కనిపెడతావో ఆ కార్యం అది చేయబోతాడు. సంగమా, విశ్వాసులారా, పరిశుద్ధులారా, నీతిమంతులారా, భక్తులారా అని కార్యం చేయబోతున్నారు. గ్లోరీ బి కందల్లరా బాబా లరాబా. ఓ హల్లెలూయా. దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి. ఒకవేళ అవకాశం ఉంటే మోకరిస్తే మోకరించండి. అది మీ ఇష్టం మీద ఆధారపడింది. దేవా, దేశమా భయపడకన్నప్పుడు అక్కడ నీ పేరు పెట్టుకో. ప్రభా, నాతో మాట్లాడావు, నేను భయపడను, ధైర్యంగా ఉంటాను, సంతోషించి గొంతులేస్తానయ్యా. నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తావయ్యా. గొప్ప కార్యాలు చేసే దేవా, అద్భుత కార్యాలు చేసే దేవా, నీ కార్యాలు గొప్పవి, నీ కార్యాలు గొప్పవయ్యా. యేసయ్యా,
నీ కార్యాలు గొప్పవి నా జీవితంలో జరిగించు అని అడగండి. నా జీవితంలో నెరవేర్చని అడగండి ప్రభా. అనేక సార్లు 2023 సంవత్సరం ఓడిపోయాను. అనేక సార్లు 2023 సంవత్సరం అపజయం కలిగిందయ్యా. దుఃఖ సాగరంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, నిట్టూర్పులో ఉన్నాను, శ్రమలో ఉన్నానయ్యా. ఈ 2024 సంవత్సరంలో ఆ జీవితం వద్దు ప్రభా. నన్ను పాడు చేస్తున్నా గొంగడ పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు అవి లయపరచబడాలి ప్రభా. అవి లయపరచబడాలి ప్రభా. గ్రహింపు లేని గొప్ప కార్యించే ప్రభా. అడగండి, గ్రహింపు లేని గొప్ప కార్యించే ప్రభా. నా జీవితాన్ని వెలిగించండి, రగిలించండి, మండించండి, స్వస్థపరచండి. నా జీవితం నన్ను ఒక దీవెనకరంగా చేప్రభా, నన్ను ఆశీర్వాదకరంగా చేప్రభా అని అడగండి. అని కార్యించబోతున్నాడు, అని కార్యించబోతున్నాడు. తమ్ముడు, చెల్లి, ఒక్కసారి నోరు తెచ్చి ప్రార్థన చేస్తారా? కొంచెం గట్టిగా మాట, మీ స్వరం వినబడాలా, దేవునికి వినబడాలా, ఒక సేవకుడిగా నాకు కూడా వినబడింది అని. అయ్యా నోరు తెరండి చెల్లెమ్మలారా, తమ్ముళ్ళారా, బ్రదర్స్ సిస్టర్స్, సిగ్గుపడకండి, ప్రభుత్వంలో సిగ్గుపడకండి, ధైర్యంగా అడగండి. కార్యం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకారం చేయబోతున్నాడు. ఓ స్తోత్రం దేవా, స్తోత్రం ప్రభు. అడగండి ప్రభుని. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, యేసయ్యా మీ కొందనాలు, రాజా మీ కొందనాలయ్యా. కారిచ్చే ప్రభా. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను దర్శించాడు. నా ప్రభు కొరకు జీవిస్తాను, నేను భయపడను, ధైర్యంగా ఉంటాను. దేశమును, భూమిని, నా దేవుని రాజ్యాన్ని, నా దేవుడు ఇచ్చే అనుగ్రహించే సకల ఆశీర్వాదాలన్నీ కూడా నేను స్వతంత్రించుకుంటాను. నా కొరకు ప్రార్థించండి అన్నవారు మీరు కుర్చీ పైకి ఎత్తండి, ప్రార్థన చేద్దాం. తమ్ముడు, చెల్లి, సోదరి, సహోదరుడా, చాలామంది సిరు పైకి ఎత్తారు. దేవుడు మీరు సమృద్ధిగా, ధారాళంగా, అధికంగా దీవించిన గాక. రోజు పైకి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు వచ్చి, సేవకులు మేము వచ్చి ఏకీపించి ప్రార్థన చేద్దాం. దేవుడికి కార్యం చేయబోతున్నాం క్లుప్తంగా, త్వరగా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్లుప్తంగా ప్రార్థన చేద్దాం. అలాగే మీ చేతులు పైకెత్తి ఉంచండి, మీ చేతులు పైకెత్తి ఉంచండి. మేమందరం కూడా ఏకీభించి ప్రార్థన చేస్తాం. మేమందరం ఏకీభించి ప్రార్థన చేస్తాం. దేవా, ఓ హల్లెలూయా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదముల కారణభూతుడమైన గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకొంచుంటున్నాము. ఈ నూతన సంవత్సరంలో ప్రభా, సంఘముతో కలిసి ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు, నా నాయన నీ నామమును హెచ్చించుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకై నీకు వందనాలు. అవును ప్రభా, మరి పాటల ద్వారా మీరు స్తుతించబడ్డారు, ఆరాధనలో మీరు మహిమపరచబడ్డారు. మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నా నాయన తండ్రి, మీ దాసుని కూడా సిలువ చాటును మరుగుపరుచుకొని నూతన సంవత్సరం వాగ్దానంతో ప్రభా, నా నాయన మీరు మాట్లాడినారు. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అవును నా తండ్రి, యెహోవా లక్ష్యపెట్టు దేశమునకు మేము వెళ్ళాలని ప్రభా మీరు మాట్లాడారు ప్రభా. అవును, మంచి దేశమునకు మీరు మమ్మల్ని నడిపించండి తండ్రి. అవును, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు, రమ్యమైన దేశమునకు ప్రభా, మనోహరమైన దేశమునకు ప్రభా మీరు మమ్మల్ని నడిపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాము. మరి నడిపించబడాలంటే ప్రభా మేము మీకు ఇష్టముగా, ప్రతివ్రతలుగా మేము జీవించాలి నా తండ్రి. ఆ రీతిగా మేము ఉండుటకు మమ్మల్ని అందరిని కూడా మీరు సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. నా నాయన, దేశమా మరి సంఘమా భయపడక
సంతోషించి గంతులు వేయము. మీ కొరకు అనేక గొప్ప కార్యములు చేసేదనని ప్రభువా మాకిచ్చిన ప్రతి వాగ్దానమును బట్టి మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన మీ సంఘమును బట్టి తీసుకొచ్చిన ప్రతి బిడ్డ కొరకై నీకు వందనాలు. ఈ వాగ్దానములన్నీ కూడా ప్రభువా, అవును, ఆ దేశమును ప్రభువా, ఆ భూమిని ప్రభువా మేము స్వతంత్రించుకొందుముగాక ప్రభువా. నీ రాజ్యములో ఉందుముగాక, నీతో ఉందుముగాక నా తండ్రి. ఆ రీతిగా మమ్మల్ని సంఘాన్ని అందరూ కూడా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాము. ఆయా స్థలాల నుండి వచ్చిన ప్రతి బిడ్డల కొరకై మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రములు. మీ దాసంలో వచ్చిన ప్రతి మాట, ప్రతి వాగ్దానము, ప్రతి వాక్యము ప్రభువా సంఘంలో ప్రతి ఒక్కరిలో ప్రభువా నెరవేర్చబడను గాక, స్థిరపరచబడను గాక, స్వతంత్రించుకొందుము గాక నా తండ్రి. ప్రతి కీడు, ప్రతి శోధన అంతా కూడా తొలగిపోవును గాక నా తండ్రి. ఇంతవరకు మాతో మాట్లాడినందుకై మీకు కృతజ్ఞత వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరూ కూడా మీకు అప్పగించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్.